హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అలా చందనతో. ఈరోజు నేను మీతో ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఒకటి కాదు, రెండు కాదు, సుమారుగా 25,000 పైన ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగాలను రద్దు చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైన తీర్పునైతే వెల్లడించడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీకు అందించడానికి ట్రై చేస్తాను. సో మన భారతదేశంలో ఇలాంటి తీర్పు వెల్లడించడం కనీ విని ఎరిగినటువంటిది. మన భారతదేశంలో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో 2016 సంవత్సరంలో ఉపాధ్యాయ అలాగే ఉపాధ్యాయేతర వృత్తికి సంబంధించినటువంటి నియామక ప్రక్రియను స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో 25,000 పైన ఉద్యోగాలను అంటే 25,753 ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఉద్యోగాలకు సంబంధించి నియామక ప్రక్రియ కూడా చేయడం జరిగింది. అయితే ఆ నియామకాల్లో అవకతవకలు జరిగాయి అని అప్పుడే అభ్యర్థులు గుర్తించడం జరిగింది. ఎలా అంటే మెరిట్ ఉన్నా కూడా ఉద్యోగం రాకపోవడం, మెరిట్లో లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాల్లో నియమించడం, ఇవన్నీ కూడా అప్పట్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు. వాటిని ఆధారంగా చేసుకొని అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఆ కేసు అలా నడుస్తూ ఉండగా 2023 సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే నియామక ప్రక్రియ సమయంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి విద్యాశాఖ మంత్రి యొక్క సన్నిహిత కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళ ఇంట్లో ఆశ్చర్యకరంగా కొన్ని వందల కోట్ల రూపాయలు వాళ్ళకి కనిపించడం జరిగింది. నగదు రూపంలో, అలాగే విలువైనటువంటి వస్తువుల రూపంలో 50 కోట్లకు పైనే వాళ్ళకి కనిపించడం, ఎప్పటికీ లేనటువంటి ఎప్పుడూ చూడనటువంటి విధంగా ఉండటంతో అనుమానంతో వాటిపైన హైకోర్టు ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే హైకోర్టు అనేది సిబిఐకి ఈ కేసును అప్పగించి దాంట్లో ఉన్నటువంటి పూర్వపరాలను పరిశీలించాలి అని చెప్పేసి ఆదేశించడం జరిగింది. దాని ద్వారా బయటకు వచ్చినటువంటి నిజాలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఏంటి అంటే దీన్ని 2016లో జరిగినటువంటి నియామక ప్రక్రియలో జరిగినటువంటి అవకతవకల కారణంగా, అవినీతి కారణంగా ఈ ఉద్యోగాల్లో నియమించబడ్డారు అని చెప్పేసి హైకోర్టు తేల్చి చెప్పింది. దాంట్లో భాగంగానే 2024 ఏప్రిల్ 22వ తేదీన చారిత్రాత్మకమైనటువంటి తీర్పును వెల్లడించింది. అదేంటి అంటే 2016లో ఎవరైతే నియమించబడినటువంటి ఉపాధ్యాయేతర వృత్తిలో ఉన్నటువంటి అందరి నియామకాన్ని రద్దు చేసింది. అది ఆషామాషి విషయం అయితే కాదు. వాళ్ళ యొక్క కుటుంబం సుమారుగా 9 సంవత్సరాల పాటు వృత్తిలో కొనసాగుతూ ఒక్కసారిగా మీకు ఉద్యోగాలు లేవు, మీ ఉద్యోగాలు చెల్లవు అని చెప్తే ఆ అభ్యర్థుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఊహించడమే వర్ణాతీతంగా చెప్పవచ్చు. ఎందుకంటే అది వాళ్ళ తప్పో తెలీదు, గవర్నమెంట్ తప్పో తెలీదు. సో దీన్ని బేస్ చేసుకుని గవర్నమెంట్ ఏంటి అంటే సుమారుగా 76,000 మంది ఉన్నటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు మనకి పశ్చిమ బెంగాల్. ఆ 76,000 మందిలో 2016 రిక్రూట్మెంట్లో సుమారుగా 20% మంది అంటే 19,000 చిల్లర వరకు కూడా ఆ రిక్రూట్మెంట్లో నియమించబడినటువంటి వాళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్నటువంటి స్కూల్లో 63 మంది, ఒక స్కూల్లో 63 మంది టీచర్స్ ఉంటే అందులో 21 మంది టీచర్స్ ఈ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళే. ఈ 21 మంది కూడా చెలవు అని చెప్పేసేసరికి గవర్నమెంట్ ఏం చేసింది అంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తు పాడైపోతుంది అనే ఉద్దేశంతో గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా దీనిపై పూర్వపరాలన్నీ చర్చించి ఇటీవల కాలంలోనే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సరైనదే అని చెప్పేసి సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇచ్చినటువంటి ఒకే ఒక రిలాక్సేషన్ ఏంటి అంటే ఏదైతే హైకోర్టు తీర్పు ఇచ్చిందో దాంతోపాటు మన కలకత్తా హైకోర్టు ఏమంది అంటే ఇప్పుడు దాకా మీరు గవర్నమెంట్ నుంచి తీసుకున్నటువంటి ప్రతి పైసా కూడా తిరిగి వెనక్కి కట్టాలి అని చెప్పింది. కానీ సుప్రీంకోర్టు మాత్రం దానికి రిలాక్సేషన్ ఇచ్చింది. ఎందుకంటే ఇది అభ్యర్థులు తప్పిదం కాదు కాబట్టి ఆ విషయంలో అభ్యర్థులకి రిలాక్సేషన్ ఇవ్వాలి అని చెప్పేసి. సో దీనికి సంబంధించి పూర్తిగా అది గవర్నమెంట్ తప్పిదమో అని చెప్పలేము, అభ్యర్థులు తప్పిదమో అని చెప్పలేము. ఈ సుప్రీంకోర్టు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా రేపన్న రోజు ఎవరైనా ఇలాంటి ఆలోచనలతో లేకపోతే ఫ్రాడ్ చేసి ఉద్యోగాలు సంపాదించాలనే ఆలోచన కూడా రాకుండా ఇది ఒక మంచి నిర్ణయంగా భావించవచ్చు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఉద్యోగాన్ని వదిలేయాలి అని చెప్పేసి ఉన్నటువంటి అభ్యర్థుల యొక్క పరిస్థితి నిజంగా శోచనీయాంశమే. ఏదైనా కూడా అన్ని రోజులు మనకి అనుకూలంగా ఉండవు. సో ఉన్నన్ని రోజులు కూడా మనం హ్యాపీగా మనకు తెలిసినంత వరకు నీతి నిజాయితీతో ఉండాలి అని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. మీ వాల్యుబుల్ టైంని నా వీడియో చూడడం కోసం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ ఎవరీవన్.